ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని మంత్రి బొత్స మరోసారి స్పష్టం చేశారు. అయితే 5 ఏళ్లలో 2-3 సార్లు జీతాలు పెంచమని కోరడం సరైంది కాదన్నారు. ఉద్యోగులకు మేలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రులు తెలిపారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ ప్రథమ మహాసభకు ముఖ్య అతిథులుగా మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలని తెలుసుకున్నారు. తాము ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ తమ సమస్యల్ని పరిష్కరించుకుంటామని ఏపీ ఉద్యోగుల జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మేము కోరేది ఒకటే సార్, ఈ రాష్ట్రంలో మేము ప్రభుత్వంలో భాగం. మేము ఏ రోజు కూడా మా బాధ్యతలను విస్మరించాం. ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మనం భాగమని కోరుకుంటున్నామో బాధ్యత కూడా అదే విధంగా మాకుంది. తప్పకుండా ప్రభుత్వంతో మేము ఏ రోజు కూడా మెప్పించి ఒప్పించి తీసుకోవాలి, మా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఒక ధోరణితోనే వెళ్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఉద్యోగుల సమ్మెపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని తెలిపారు. అయితే 5 ఏళ్లలో 2-3 సార్లు జీతాలు పెంచమని కోరటం సరైంది కాదన్నారు. 5 సంవత్సరాలు ఒకసారి మాత్రమే జీతాలని పెంపుదల మార్పులు చేర్పు చేస్తాయి. ఆ చేసినప్పుడు మీరు ఏదైనా అడగచ్చు, చాలింది చాలా అడగచ్చు. కానీ 5 సంవత్సరాల్లో 2 సార్లు 3 సార్లు పెంచమంటే మాత్రం దయచేసి ఇది ధర్మం కాదు. ఇది అయిన తర్వాత రేపు పిఆర్సీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వచ్చి నివేదనలు వస్తాయి. అప్పుడు మేము చేస్తాం తప్ప ఈరోజు చేయలేమని చెప్పి వాళ్ళని వేడుకున్నాం, వాళ్ళకి అందించుకున్నాము. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై ఇచ్చిన జీవో అమలులో వేగం పెంచుతామని మంత్రి బొత్స అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ అవసరం ఏముంటుందన్నారు ఆయన.